ఓం శ్రీమాత్రి నమః. మనము ఇంతకుముందు వీడియోలో లలితా సహస్రనామాల్లో 11 నుంచి 15 వరకు వాటి యొక్క మీనింగ్ని అయితే తెలుసుకున్నామండి. చూడని వాళ్ళు ఆ వీడియో చూడండి. రోజు 5 నేర్చుకుంటే ఏమవుతుందంటే ఈజీగా వస్తుంది, ఈజీగా అర్థమైపోతుందన్నమాట. కాబట్టి రోజు 5 నేర్చుకుంటున్నాం మనం. ఈరోజు 16 నుండి 20 శ్లోకాల యొక్క అర్థాన్ని తెలుసుకుందామండి. ఈ విధంగా అర్థాన్ని తెలుసుకొని చదివితే రిజల్ట్ అనేటువంటిది 100% ఉంటుందండి. అంతేకాకుండా చాలా పవర్ఫుల్ అండి లలిత సహస్రనామాలు. 16వ నామం అరుణారుణ కౌస్తుంభ వస్త్రభాస్వత్కటీతటీ రత్నకింకిణికారమ్య రశనాదామభూషిత. అరుణారుణ కౌస్తుంభ వస్త్రభాస్వత్కటీతటీ అంటే ఉదయించే సూర్యుని రంగులా, కుంకుమ పువ్వు రంగులా కనబడే వస్త్రంతో ప్రకాశించేటువంటి ప్రదేశము కలిగినది అమ్మవారు ఉన్నటువంటి ప్రదేశం. తర్వాత రత్నకింకిణి కారమ్య రశనాదామభూషిత అంటే రత్నములతో కూడినటువంటి చిరుగంటలతో ఉన్న అందమైన వడ్డానము త్రాటి చేత అలంకరించబడినది. వడ్డానము చేత అమ్మ యొక్క నడుము అనేటువంటిది అలంకరించబడినది అని అర్థం. తర్వాత 17వ శ్లోకము కామేశజ్ఞాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్విత మాణిక్యమకుటాకార జానుద్వయ విరాజిత. కామేశజ్ఞాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్విత అంటే కామేశ్వరునికి మాత్రమే తెలిసిన సౌభాగ్యవంతమైన మెత్తని లేదా మృదువైన తొడలను కూడినది. అమ్మవారు తొడలు మెత్తగా మృదువుగా ఉన్నవి. ఎవరికి తెలుసు మరి? అది కామేశ్వరునికి మాత్రమే తెలుసు అని అర్థం. తర్వాత మాణిక్యమకుటాకార జానుద్వయ విరాజిత అంటే తొడల కింద మాణిక్యముతో చేసిన కిరీటం వంటి మోకాలి కీళ్ళు మోకాళ్ళతో ప్రకాశించుచున్నది. మోకాళ్ళు అనేటువంటివి ఏ విధంగా ప్రకాశిస్తున్నాయి? అమ్మవారి మోకాళ్ళు తొడల కింద ఉన్నటువంటి మోకాళ్ళు మాణిక్యంతో చేసిన కిరీటం వలె ప్రకాశిస్తున్నాయని అర్థం. తర్వాత 18వ శ్లోకం. 18వ శ్లోకం ఏంటి? ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగికా గూఢగుల్ఫా కూర్మపృష్ట జయిష్ణు ప్రపదాన్విత. ఇది 18వ శ్లోకం. మరి దీని యొక్క అర్థం ఏంటి అంటే ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగిక అంటే ఆరుద్ర పురుగుల ఎర్రని కాంతులతో ఉండు మన్మధుని బాణం వలె ప్రకాశించు పిక్కలు కలిగినది అమ్మవారు. మన్మధుని బాణాల వలె ప్రకాశించుచున్నటువంటి పిక్కలు కలిగినది అమ్మవారు అని అర్థం. గూఢగుల్ఫా అంటే నిండైన చీలమండలము కలిగినది. నిండైనటువంటి చీలమండలము కలిగి ఉన్నది అమ్మవారు అని అర్థం. కూర్మపృష్ట జయిష్ణు ప్రపదాన్విత అంటే తాబేలు యొక్క వీపు భాగపు మునుమునకు పద్దెనిమిదవ శ్లోకం అండి. ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగిక గూఢగుల్ఫా కూర్మపృష్ట జయిష్ణు ప్రపదాన్విత అంటే ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగిక అంటే ఆరుద్ర పురుగుల ఎర్రని కాంతులతో ఉండు మన్మధుని బాణాల వలె ప్రకాశించుచున్నాయి అమ్మవారి పిక్కలు. అమ్మవారి పిక్కలు ఆ విధంగా బాణాల వలె ప్రకాశించుచున్నటువంటి పిక్కలను కలిగి ఉన్నది అమ్మవారు అని అర్థము. తర్వాత గూఢగుల్ఫా అంటే నిండైన చీలమండలము నిండుగా ఉన్నది. నిండైనటువంటి చీలమండలము కలిగి ఉన్నది. కూర్మపృష్ట జయిష్ణు ప్రపదాన్విత అంటే తాబేలు యొక్క వీపు భాగపు నునుపునకు పోటీగా ఉండే పాదములు కలిగి ఉన్నది. అంటే పాదములు అనేటువంటివి చాలా నునుపు స్వభావము కలిగి ఉన్నాయి అని అర్థం. తర్వాత 19వది నకదీతి సంచన్న నమజ్జనతమోగుణ పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ. ఇది 19. మరి దీని మీనింగ్ ఏంటి? నకదీతి సంచన్న నమజ్జన తమోగుణ అంటే తనకు నమస్కరించే జనుల ఆజ్ఞము అను చీకటిని పోగొట్టగలిగిన గోళ్ళ కాంతులు కలిగినది. అమ్మవారి గోళ్ళు ఏ విధంగా ఉన్నాయి? చీకటిని కూడా
ప్రారదోలేటువంటి కాంతిని కలిగి ఉన్నటువంటి గోరుల కాంతి అనేటువంటిది కనిపిస్తుంది అమ్మవారి. పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ అంటే 2 పాదముల యొక్క కాంతి సముదాయము చేత తిరస్కరింపబడిన పద్మములు కలిగినది. పాదాల కాంతులు పద్మాల కాంతులను మించి ఉంటాయని, తామర పువ్వుల కంటే చాలా అందంగా ఉండే 2 పాదాలు కలిగి ఉన్నది అమ్మవారిని. తామర పువ్వుల కంటే కూడా పాదాలు చాలా అందంగా ఉన్నాయని అర్థము. తర్వాత 20వ శ్లోకం. 20వ శ్లోకం ఏంటి మరి? షింజానమని మంజీరా మండిత శ్రీపదాంబుజ మరాళీ మందగమన మహాలావణ్యశేవది. ఇది 20ది. షింజానమని మంజీర మండిత శ్రీపదాంబుజ అంటే ధ్వని చేయుచున్న మనులు గల అందెల చేత అలంకరింపబడిన శోభగల పద్మముల వంటి పాదములు కలిగినది. అంటే గల్లు గల్లుమని సౌండ్ వస్తున్నటువంటి వాటిచే గజ్జల చేత అలంకరించబడిన శోభ కలిగిన పద్మముల వంటి పాదాలు కలిగినది అని అర్థం. తర్వాత మరాళీ మందగమన అంటే మరాళీ అంటే హంసవలే నిదానమైన సౌమ్యమైన నడక కలిగినది. మహాలావణ్య శేవదిహి అంటే అతిశయించిన అందమునకు కానీ లేదా నిధి. అమ్మవారి పాదాలు ఎట్లా ఉన్నాయి? అతిశయించినటువంటి అందమునకు గని అమ్మవారు అని. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా తప్పుగా పాడి ఉంటే నన్ను క్షమించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.